యేసు వచ్చి మధ్యను నిలచి మీకు సమాధానము కలుగునుగాక అనేను. స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకొనండి. సౌండ్ కొంచెం బేస్ అది సరిగ్గా రావట్లేదు. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధము నమ్మకమైన మా దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. చదవబడిన వాక్య భాగం ద్వారా మీరు నాతో, మాతో, మా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? మీ పక్కనున్న వారికి వందనాలు చెప్పండి ఒకసారి. ఒక్క స్మైల్ ఇవ్వండి. చాలా సీరియస్గా ఉన్నారా? తల్లి కూతుర్లు ఇద్దరు స్మైల్ ఇచ్చుకుని ఒకసారి పలకరించుకోండి. స్తోత్రం. హల్లెలూయా. ఏదేమైనా చాలా సంతోషం. బయట తుఫాను వస్తున్నా కూడా మీరందరూ దేవుని మందిరంలోకి రావటం, ఒక 5-10 నిమిషాలు అటు ఇటులో ఆలస్యం కావచ్చు, పరిస్థితులు బాగాలేదు కనుక. ఒక 5-10 నిమిషాలు అటు ఇటు ఆలస్యం అయినా కూడా మీరు ఆ తుఫాను వైపుకు చూడకుండా ఇదిగో ఇలా మందిరానికి వచ్చి కూర్చొని దేవుని మిమ్మల్ని చూచి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఒక దేవుని సేవకుడిగా నేను కోరుకున్నది అదే. అంతకంటే నాకేం అక్కర్లే. కష్టమైనా నష్టమైనా, వ్యాధి అయినా బాధ అయినా మీరు దేవుని మందిరంలోనికి వచ్చి దేవుణ్ణి స్తుతించటం అంతకంటే ఇంకో గొప్ప భాగ్యం మరొకటి లేదు. స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా, మీరు రావటం, మందిరంలో కూర్చోవటం, ప్రభువుని స్తుతించటం. అందుని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తూ మహిమపరుస్తున్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అందరూ బాగున్నారా అండి? బాగున్నారా? నిజంగా బాగున్నారా? బాగున్నారా అని అన్నప్పుడు బాగున్నామండి అనకూడదు. అయ్యగారు దేవుని కృప వలన, ఆయన కృప లేకుంటే మనం ఎక్కడ బాగుంటాం? బాగా ఆ దేవుని కృప వలన మేము బాగున్నాం అయ్యగారు, మీరు ఎలా ఉన్నారు అని అడగాలి. అప్పుడు నేనేం చెప్పాలి? దేవుని యొక్క మహాకృప చేత నేను కూడా బాగున్నాను. ఏదేమైనా మీరు, మేము గత కాలమంతా, గత వారమంతా ఆయన రెక్కల చాటున మనల్ని కాచి దాచి కాపాడి సజీవుల లెక్కలో ఆయన మనల్ని ఉంచాడు. అందుకొరకు బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభువును మహిమపరచండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి కలుగునుగాక. ఆమేన్. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని విందాం. లూకా శుభవార్త 1వ అధ్యాయం 20వ వచనం. లూకా శుభవార్త 1వ అధ్యాయం 20వ వచనం తీయండి. లూకా శుభవార్త 1వ అధ్యాయం 20. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు నా మాటలు నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతావు. స్తోత్రం. ఈ మాట మనం చదువుతూ ఉంటే ఎవరో ఒక వ్యక్తి మరొక వ్యక్తితో చెప్తున్నట్టుగా ఉంది ఈ మాట. ఏమని చెప్తున్నాడో తెలుసా? నువ్వు నా మాట నమ్మలేదు గనుక, నువ్వు నా మాట నమ్మలేదు కనుక ఆ మాట నెరవేరే వరకు నీవు మోగవాడుగా ఉంటావు. స్తోత్రం. మౌనంగా ఉంటావంటే మోగవాడు అయిపోతావు. ఇంకా నీ నోట్లో నుంచి మాట రాదు, నువ్వు మాట్లాడలేవు అని చెప్పన్నాడు. అసలు ఏమిటి సందర్భం అని మనం ఆలోచన చేస్తే అక్కడే లూకా శుభవార్త 1వ అధ్యాయం 5వ వచనం నుండి మనం చదువుదాం. యోదయా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్తు. స్తోత్రం. ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నారు. ఒక ఆయన పేరు జకరియా, ఆమె భార్య పేరు ఎలిజబెత్తు. చెప్పండి, ఏం పేరు భార్య భర్తల పేర్లు? జకరియా, ఎలిజబెత్తు. స్తోత్రం. వీళ్ళిద్దరూ భార్య భర్తలు. ఇతడు యాజకుడు,
6వ వచనంలో వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పున న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు. అబ్బా, ఎంత బాగుందండి స్టేట్మెంటు. ఆ మాట ఎంత బాగుందో చూడండి. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకుంటూ, మనుషుల దృష్టికి నీతిమంతులుగా కాదు, దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞ చొప్పున. వీరిద్దరు ఎవరు వీళ్ళిద్దరు? భార్యాభర్తలు అని చెప్పొచ్చుగా. ఎవరు వీళ్ళిద్దరు? భార్యాభర్తలు, జకర్యా, ఎలిషబెత్. వీళ్ళిద్దరిది ఒకటే మాట. ఈ రోజున భార్యాభర్తలు ఎలా ఉన్నారంటే, భర్త ఏమో ఇలా తిరుగుతాడు, భార్య ఏమో అటు తిప్పుకుంటుంది ముఖం. వీళ్ళిద్దరూ ఎదురు బదురుగా మాట్లాడుకోలేరు. ఆవిడ ముఖం అంటే ఈవిడికి పడదు, ఆవిడ ముఖం అంటే ఇతనికి పడదు, ఇతని ముఖం అంటే ఆవిడకి పడదు. పెళ్ళై 10 సంవత్సరాలు అయిపోయినా, పెళ్ళై 20-30 సంవత్సరాలు అయిపోయినా నువ్వు మాట్లాడొద్దన్నానా, నువ్వు నాతో మాట్లాడొద్దు, నీకేం తెలియదు, నువ్వు నోరు మూసుకుని వచ్చావు, నాకంతా తెలుసు అంటాడు ఈయన. ఆవిడంటది, అయ్యి బాబోయ్ నువ్వు మనుషు కాదు, నువ్వు రాకాసు, నేను కాబట్టి నీతో ఏగుతున్నాను, కానీ ఎవరితోనైతే అయితే అసలు నీతో యాగదంటది ఆవిడే. వీళ్ళిద్దరికి పడట్లే. ఈ రోజున కుటుంబాలలో భార్యాభర్తలకి పడటం లేదండి. కలిసి కాపురం చేస్తున్నారు కానీ, కలిసి కొన్ని సంవత్సరాలుగా వారు ముందుకు కొనసాగుతున్నారు కానీ, ఎందుకయ్యా కలిసి ఉంటున్నారు అంటే సమాజం ఏమనుకుంటాదోనని. క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఇదే పరిస్థితి. నో, అట్లా ఉండటానికి వీల్లేదు. భార్య భర్త ఇద్దరు మాట ఒక్కటే అవ్వాలి. స్తోత్రం. వాళ్ళిద్దరూ అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగానే ఉండాలి తప్ప వాళ్ళిద్దరూ వేరు కాదు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, వారి వేరు కాదు, వారిద్దరూ ఏక శరీరమై ఉన్నారు. ఏక శరీరమై ఉన్నారు. అయ్యగారు మీకేం తెలుసండి మా ఆవిడ సంగతే, అయ్యగారు మీకేం తెలుసండి మా ఆయన సంగతే అని అంటారు మీరు. నాకు తెలుసు. ఎందుకు తెలీదు? తెలుసు, నేను భర్తనేగా, నాకు భార్య ఉందిగా. అయితే అర్థం చేసుకోవాలి ఒకరినొకరు, ఒకరి మనస్తత్వాలు ఒకరు అర్థం చేసుకుని, ఓకే ఈవిడ ఇలా ఉంటుంది కదా, దానికి తగ్గట్టుగా మనం ఇలా ఉందాం అని ఇద్దరూ ఒక్క మాట మీద ముందుకు వెళ్ళేవారుగా ఉండాలి. ఇద్దరూ ఒక మాట మీద ముందుకు వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా చేయవలసింది ఏంటో తెలుసా? ఇద్దరూ కలిసి ప్రార్థన చెయ్యాలి. స్తోత్రం. నువ్వు చేసుకో, నేను తర్వాత చేసుకుంటా, ఇంక అలాగే ఉంటుంది నీ బతుకు. ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి, ఇద్దరు కలిసి వాక్యం చదవండి, ఇద్దరు కలిసి ఒక 5-10 నిమిషాలు కూర్చోండి. మధ్యాహ్నం కావచ్చు, ఉదయం కావచ్చు, ఒక 5 నిమిషాలు చెరో కూర్చోలో కూర్చొని చక్కగా కాఫీ చేతితో పట్టుకుని తాగుతూ మాట్లాడుకోండి. మీరిద్దరు కలిసి మాట్లాడుకోకే కదా ఈ రోజున జీవితాలు కొన్ని మనసులు దూరంగా పడి ఉంటున్నాయి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నావు, కువైట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నావు, అమెరికాలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నావు. నీ ఎదురుకుండా నీ కొరకు సమస్తాన్ని వదిలిపెట్టి, తన తల్లిని వదిలేసి, తన తండ్రిని వదిలేసి, తన ఇంటిని వదిలేసి, తన ఇంటి పేరు వదిలేసి, తన కుటుంబాన్ని వదిలేసి, సమస్తాన్ని A to Z అన్ని వదులుకొని, ఏదేమైనా నువ్వు అక్కడ ఉంటే చాలు అనుకుని నీ కోసం రాలేదా నీ భార్య? స్తోత్రం. కొంచెం కోపం ఉంటే ఉండొచ్చు, ఆమె లేకుండా ఒక్క పూట ఉండి చూడు, నీకు అర్థమవుతుంది. నీకు వంట చేసి, ఇల్లు కడిగి, ఇల్లు తుడిచి, నీకు బట్టలు తీసుకొచ్చి అక్కడ పెట్టి, A to Z నీకు అన్నీ చిన్నపిల్లవాడిని చూసినట్లుగా వివాహం అయినప్పటి నుండి చూస్తుందిగా. ఆవిడ లేకపోతే బాగుంటుంది అయ్యగారు, లేనప్పుడు తెలుస్తుంది నీకు పరిస్థితి ఏంటో. బయటికి వెళ్ళి అడుగు, ఎవరైనా భార్య లేని వాళ్ళని అడుగు, వాళ్ళు ఎట్లా బ్రతుకుతున్నారు, వాళ్ళ బ్రతుకు ఎట్లా ఉందో. ఒక ఆయన అంటాడు, అయ్యా ఇక ఆమె లేకపోతే కొడుకులున్నా కూతురులున్నా ఎంతమంది ఉన్నా ఇక నా బ్రతుకు ఎట్లా ఉందంటే అట్లా ఉంది అయ్యగారు. చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారండి. భర్త కూడా అంతే. ప్రియమైన సహోదరి,
ప్రియమైన సహోదరుడా, నీ భర్త తాగుమోతాడైనా, నీ భర్త తిరిగిపోతాడైనా, నీ భర్త భయంకరమైన బూతులు తిడుతున్నా, ఎవడైనా వాడు ఉన్నన్నాళ్లే నీకు విలువ. భర్త లేని రోజున సమాజంలో నీకు విలువ లేదు. స్తోత్రం. ఈ మధ్యకాలంలో చాలా బాధపడ్డాను నేను. పాస్టర్ గారు చనిపోతారేమో అనిపించింది. ఎందుకు అయ్యారు? ఒక ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్నాం, ఇంత వయసు వచ్చింది కదా. దేవుని పిల్లలరా, ఇన్సూరెన్స్ చేయిందామమ్మా అన్నాను. సరేనండి చేయించండి అండి. నాకు 20-25 సంవత్సరాల నుండి బలహీనతలు కొన్ని ఉన్నాయి. నాకు ఆపరేషన్ జరిగింది, కాళ్ళు నరాలు ఆపరేషన్ జరిగింది, 19 చోట్ల ఆపరేషన్ చేశారు కాళ్ళకి. ఇంకా చాలా బలహీనతలు ఉన్నాయి. కరోనా వచ్చింది. ఇవన్నీ వచ్చినప్పుడు టెస్టులకు వెళ్తే నాకు నార్మల్ రిపోర్ట్లు రావేమోనని నేను భయపడుతూనే వెళ్ళాను టెస్టులకి. దేవుని కృప, అన్ని రిపోర్ట్లు నార్మల్గా వచ్చాయి. స్తోత్రం. సంతోషించే లోపు సాయంత్రానికి అమ్మగారు రిపోర్ట్ మెసేజ్ వచ్చింది. ఆవిడకి మేము ఇన్సూరెన్స్ ఇవ్వమండి, ఆమె రిపోర్ట్లు సరిగ్గా రాలేదు అని అన్నారు. టెన్షన్ మొదలైంది. ఏమైంది అని అడిగా. ఆమె గుండె సరిగా లేదు, బలహీనంగా ఉంది, కాబట్టి మేము ఇన్సూరెన్స్ ఇవ్వలేము ఆమెకి అన్నారు. సరే నువ్వు ఇవ్వకపోయేవాళ్ళు ఇన్సూరెన్స్ మాట పక్కన పెట్టి, ఎందుకు బాగాలేదని గబగబా మరలా వచ్చి మా అబ్బాయికి ఫోన్ చేశాను. అరే అమ్మని జాగ్రత్తగా చూడు, మంచిగా మాట్లాడు, ఇబ్బంది పెట్టుకు, టెన్షన్ పెట్టుకు, నేను ఎక్కడో ఉన్నాను బయట. సరే డాడీ అని వచ్చి మరలా హాస్పిటల్ తీసుకెళ్తే, మరలా ఎందుకండి హాస్పిటల్గా అని అంటున్నారు అమ్మగారు. ఏం లేదు, ఇన్సూరెన్సుల విషయాలు ఏదో తేడా వచ్చింది, నా డేట్, నా వయసు నీకు, నీ వయసు నాకు, సంథింగ్ ఏదో రిపోర్ట్లు మారిపోయాయి, మరలా తీయాలన్నారు రిపోర్ట్ అని. మరలా చేయించాను, ద్రాక్షారాంలో చేయించాను. బాగానే ఉంది. పంపించాం వాళ్ళకి రిపోర్ట్, ఈసీజీ తీసి పంపించాం. బాగానే ఉంది. అయినా మేము ఇవ్వమన్నారు. రాజమండ్రి తీసుకెళ్ళాను. రాజమండ్రిలో 2D ఎకో అనేదో 2D ఎకో చేశారు, ట్రెడ్మిల్ టెస్ట్ అనేదో చేశారు, ఇంకోదో టెస్టులు చేశారు. వాళ్ళు కూడా బాగానే ఉందండి. ఆ ట్రెడ్మిల్ టెస్ట్ చేసేటప్పుడు ఆమె గుండె నిమిషానికి 172 సార్లు కొట్టుకోవాలి, కానీ 122 సార్లు కొట్టుకుంది. నేను బాగుందని కానీ బాగా లేదని కానీ నేను చెప్పలేను అన్నాడు ఆయన. స్తోత్రం. ఏంటి ఇట్లా అయింది అని మనసులో బాధపడుతున్నా. ఆ రిపోర్ట్లన్నీ జెమినైకి, ఏఐకి ఇచ్చి, ఏఐకి అప్లోడ్ చేసి దీని పరిస్థితి ఏంటో చెప్పంటే అన్నీ స్టడీ చేసి కొంచెం బలహీనత ఉంది, మంచి డాక్టర్ని కలవండి అని చెప్పింది. సరే మనసులో బాధపడుతూ ప్రార్థన చేస్తున్నాను. ఇంకెవరికి చెప్పలేదు, ఆందోళన చెందుతున్నాను, ఏడుస్తున్నాను లోపల. అమ్మగారికి చెప్పలేదు. ప్రార్థన చేస్తున్నాం. ఏమైంది ఇన్సూరెన్సు అని అడుగుతూ ఉన్నారు అమ్మగారు. ఇంకా ఏం కాలేదు, నాకు వచ్చింది నీకు రాలేదు, వస్తుంది రేపు ఎల్లుండో అని చెప్తా ఉన్నాను. ఇట్లా ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ప్రియులరా, నెమ్మదిగా చెప్పాను అమ్మగారికి, కొంచెం ఏదో ఇబ్బంది ఉందంట. అసలు ట్రెడ్మిల్ టెస్ట్ నువ్వు ఎందుకు ఆపేసావమ్మా, ఇంకా ఒక 2-3 నిమిషాలు నడవలేకపోయావా అని అన్నాను. నడిచేస్తానండి, నాకు అలవాటే కదా, వాకింగ్ చేస్తున్నాను కదా, నేను నడిచేస్తాను. కానీ ఆ ట్రెడ్మిల్ టెస్ట్ చేసే దగ్గర ఒక అమ్మాయి, నర్సు ఒక అమ్మాయి ఉంది. మేడం గారు ఇంకొక స్విచ్ ఆన్ చేస్తున్నాను, అది ఇంకా స్పీడ్ పెరిగిద్ది, మీరు ఆపమన్నా నేను ఆపలేను, 3 నిమిషాల వరకు ఆగదు అందావిడి. అవి బాబాయ్ ఆపమన్నా ఆగకపోతే ఏమైపోతుందనని, అయితే వద్దులే ఆపే అన్నానండి అని. మరలా చేసేస్తావా ఇప్పుడు ఆన్ చేస్తే అన్నాను. చేసేస్తాను, నాకు భయం ఏం లేదు. ప్రార్థన చేసుకుని దేవుని మీద ఆధారపడి మరలా అమలాపురం తీసుకువెళ్ళి, అమలాపురంలో ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, రామచంద్రపురం హాస్పిటల్ కూడా వెళ్ళాం. ఎవరో మన సహోదరు ఎవరో ప్రార్థనకు వస్తున్నారు. మరి బొడ్డువరపేట నుంచి ఎక్కడి నుంచి ఒక అమ్మాయి ఉందా అమ్మాయి, అదిగో ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళాం హాస్పిటల్కి. ఆ అమ్మాయి వెంటనే సీటు అర్జెంటుగా రాసిపెట్టి డాక్టర్ దగ్గరికి ఇమ్మీడియట్గా పంపించింది. అందరికంటే ముందు ఆయన చూశారు. ఏం పర్లేదు పాస్టర్ గారు, అంతా బాగుందండి అని అన్నారు. మరలా ఎందుకైనా మంచిదని అమలాపురం వెళ్ళాను. మరలా అమలాపురం హాస్పిటల్లో మరలా చూపించాను. అక్కడ డాక్టర్ గారు కూడా అన్ని టెస్టులు చేసంత ఆయన చెప్పారు, ఈవిడికి ఏ బలహీనత లేదన్నారు. హల్లెలూయా. అప్పుడు ప్రభువా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు అనుకుని, ఎందుకు చెప్తున్నానయ్యా ఈ మాట అంటే, ఒక్క క్షణం ఆమె లేదు అని ఊహించలేకపోయాను.
లేనట్టు, లేకపోతే పరిస్థితి ఎలా ఉన్నట్టు, సంఘం ఎట్లా ఉన్నట్లు, ఈ సేవ ఎలా ముందుకు సాగుతున్నట్లు ఇలా ఊహించి చాలా బాధపడ్డాను నేను. ఎందుకయ్యా చెప్తున్నానంటే, భార్య నీకు దూరం అవుతో తెలుస్తుంది భర్తకి, భర్త దూరం అవుతే తెలుస్తుంది భార్యకు. వీరిద్దరూ కలిసి ఉన్నంత వరకే సంతోషమైన, ఆనందమైన, ఆశీర్వాదమైన. స్తోత్రం. పెళ్లి కాలేని సంగతి అది వేరే సంగతి. వివాహమైన తరువాత భార్య భర్తలు ఇద్దరు కలిసి ఒక మాట మీద ముందుకు కొనసాగవలసిన వారు అయినారు. చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి, చిన్న చిన్న గొడవలు వస్తాయి. ఆమె గట్టిగా అరిస్తే ఇతను సైలెంట్ అవ్వాలి, ఇతను గట్టిగా అరిస్తే ఆమె సైలెంట్ అవ్వాలి. ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళిపోవాలి. ఇద్దరు కలిసి ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, భార్య భర్తల మధ్య గొడవలు ఉంటున్నాయా మీకు? వివాహమై చాలా సంవత్సరాలు అయిన గొడవలు పడుతున్నారా? పడకండి. ఇప్పుడులా ఉండదు భవిష్యత్తు. భర్త లేకపోతే భార్య పరిస్థితి, భార్య లేకపోతే భర్త పరిస్థితి చాలా వేదనకరమే, చాలా బాధాకరమైన పరిస్థితులు. సరే, ఇక నేను ముందుకు వెళ్తున్నాను. క్రైస్తవులైనటువంటి వారు లోకంలో అనేకులు భార్య భర్తలు దూరంగా విడివిడిగా విడాకుల వరకు వెళ్ళొచ్చేమో, కానీ క్రైస్తవులుగా మనం అలా వెళ్ళటానికి వీర్లేదు. భార్య భర్తను అర్థం చేసుకోవాలి, భర్త భార్యను అర్థం చేసుకోవాలి. అయ్యగారు మీకు తెలియదు, అయ్యగారు అయ్య బాబోయ్ ఎవరైనా వేరు ఈవిడ వేరు, లేదు అలా అనబాక. ఎక్కడో ఒక చోట ఒక పరిష్కారం ఉంటుంది, దాన్ని ఆలోచించడానికి ప్రయత్నించేయండి. ఇక్కడ రాయబడింది, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పున. అబ్బా ఎంత బాగుందో చూడండి, సకలమైన ఆజ్ఞలు. వీరిద్దరూ దేవుని అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నారు, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుస్తున్నారు. ఇంకా చెప్పనా, దేవుని దృష్టికి నీతిమంతులు. స్తోత్రం. వీళ్ళిద్దరు నీతిమంతులే. 7వ వచనం, ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు బహుకాలము గడిచి వృద్ధులై ఉండరి. ఆలోచించండి, ఆ పై వచనంలోనేమో నీతిమంతులు అన్నాడు, నిందారహితులు అన్నాడు, దేవుని న్యాయానికి లోబడిన వారు అన్నారు, దేవుని చిత్తాన్ని ప్రకారంగా జీవిస్తున్నారు అన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అన్నారు. అయితే వారికి పిల్లలు అంటే నువ్వెంత దేవుని యందు భయభక్తులు కలిగిన వాడవైనా, నువ్వెంత దేవుని యందు విశ్వాసం కలిగిన వాడవైనా, సాధారణంగా ఉండేటువంటి కష్టాలు, నష్టాలు, బలహీనతలు, సమస్యలు అనేవి ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. స్తోత్రం. కానీ మన వాళ్ళు ఎలాగ ఆలోచిస్తారంటే, ప్రార్థనకి వెళ్తున్నాడండి, మరి ఎందుకు జరిగింది యాక్సిడెంట్? ప్రార్థనకి యాక్సిడెంట్ జరగటానికి ఏమైనా సంబంధం ఉందా? ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు తోలేసావు బండి, అందుకు జరిగింది ప్రమాదం. లేదా మరేదో అంటారు. అట్లా దేవుని మందిరానికి వెళ్తున్నారండి, పిల్లలు పుట్టలేదండి. దేవుని మందిరానికి వెళ్తున్నారండి, వాళ్ళు ఇల్లు కట్టుకోలేదండి. దేవుని మందిరానికి వెళ్తున్నారండి, అప్పులు చేశారు. దానికి దీనికి సంబంధం లేదు. స్తోత్రం. శరీర సంబంధమైనవి ఇవి. ఇక్కడ రాయబడింది ఎంత అద్భుతంగా ఉందంటే, వాళ్ళిద్దరూ దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు, వాళ్ళిద్దరూ దేవుని దృష్టికి నీతిమంతులే, అయినా పిల్లలు వారికి లేరు. ఒకవేళ ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబమే కావచ్చు, అయినా బలహీనతలు ఉన్నాయేమో. దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబమే కావచ్చు, అయినా అప్పులు ఉన్నాయేమో. దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి కుటుంబమే కావచ్చు, అయినా కుటుంబంలో గొడవలు, సమస్యలు ఉన్నాయేమో. సహజం. వీళ్ళిద్దరికీ అట్లాగే ఉంది. పైగా చాలా సంవత్సరాలు గడిచిపోయి వృద్ధులైపోయిరి. స్తోత్రం. హల్లెలూయా. వృద్ధాప్యంలో ఉన్నారండి, వాళ్ళకు ఒక లోటు ఉండిపోయిందండి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారైనా కానీ వారికి ఒక లోటు ఉండిపోయింది. ఆ లోటును బట్టి ఏనాడు దేవునిని వారు ప్రశ్నించలేదు. దేవుని చిత్తం లేదేమో అని అనుకున్నారంతే. నిజంగా దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే నాకు పిల్లలు ఎందుకు కలగలేదు అనే ప్రశ్న వాళ్ళు వేసుకోలేదు, ముందుకు కొనసాగుతున్నారు. కానీ లోకం అంటుంది వాళ్ళు మంచోళ్ళు కాదేమోనండి, వాళ్ళు అలాంటి వాళ్ళండి. లేదు, ఇక్కడ రాయబడి ఉంది వాళ్ళు నీతిమంతులు.
వారు దేవుని వాక్యం ప్రకారంగా నడుస్తున్నారు, సకలమైన ఆజ్ఞలు పాటిస్తున్నారు, అయినా పిల్లలు వారికి కలగలేదు. 8వ వచనం, జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా. స్తోత్రం. పిల్లలు లేకపోయినా కూడా, వృద్ధాప్యం వచ్చినా కూడా, తన క్రమం చొప్పున, తను ఏ క్రమంగా అయితే, ఏ టైంలో అయితే దేవుని మందిరానికి వెళ్ళాలో ఆ యాజక ధర్మాన్ని అతడు చేస్తూనే ఉన్నాడు. పిల్లలు లేరు కదా అని యాజక ధర్మాన్ని పక్కన పెట్టలేదు. ఆరోగ్యం బాగాలేదు కదా అని దేవుని మందిరానికి దూరం అయిపోతున్నారు కొంతమంది. అప్పులున్నాయని దేవుని మందిరానికి దూరం అయిపోతున్నారు కొంతమంది. ఇల్లు మధ్యలో ఆగిపోయిందని దేవుని మందిరానికి దూరం అయిపోతున్నారు కొంతమంది. అది అవ్వలేదు, ఇది అవ్వలేదు, దేవుడు ఉన్నాడా లేదు, ఇలాంటి ప్రశ్నలు వద్దు. జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మాన్ని జరిగిస్తూ ఉన్నాడు. స్తోత్రం. 9వ వచనం, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనుకు వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజలు సమూహమంతయు వెలపల ప్రార్థన చేయుచుండగా ప్రభుదూత ధూప వేదిక కుడివైపున నిలచి అతనికి కనబడగా. స్తోత్రం చెప్పండి. అతడు క్రమం చొప్పున దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళాడు. ప్రజలందరూ బయట నిలబడి ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. దేవుని మందిరంలో 3 కేటగిరీలు. ప్రజలందరూ ఆవరణంలో ఉన్నారు, వాళ్ళందరూ బయట ప్రార్థన చేస్తూ ఉన్నారు. సంవత్సరానికి ఒకసారి దైవజనుడు, యాజకుడు దేవుని మందిరంలోనికి వెళ్తూ ఉంటే, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అడుగుతున్నారు. అలాగే చేస్తానని అతడు దేవుని మందిరంలోనికి వెళ్ళి అతడు పీఠం ఎదుట మోకరించి ధూపం వేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. స్తోత్రం. అతడు ప్రార్థన చేస్తుండగా దేవుని దూత అతని కుడి వైపున నిలబడి అతనికి కనబడింది. బిగరగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. అతడు ఎంత నీతిమంతుడు కాకపోతే దేవుని దూతను చూచాడు, దైవ దర్శనాన్ని చూచాడు. జకర్యా అతనిని చూచి తొందరపడి భయపడిన వాడాయను. స్తోత్రం చెప్పండి. భయపడ్డాడట జకర్యా. సడన్గా ఆ వెలుగు, ఆ ప్రభావం, ఆ తేజస్సు, దేవుని యొక్క స్వరం వినగానే అతడు భయపడ్డాడంట. అప్పుడు దూత అతనితో, జకర్యా భయపడకము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయాన్న నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వే సందర్భంలో భయపడుతున్నావు, ఏ పరిస్థితుల్లో భయపడుతున్నావు? ఆరోగ్యం బాగలేదనా, కుటుంబ పరిస్థితి ఇట్లాగా అయిపోయిందనా, ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో దేవుడు నీతో సూటిగా స్పష్టంగా ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడవద్దు, ధైర్యంగా ఉండు. స్తోత్రం. హల్లెలూయా. నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ దూత జకర్యాతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? భయపడకు, నీ ప్రార్థన వినబడింది. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచండి. హల్లెలూయా. జకర్యా, నువ్వు చేస్తున్న ప్రార్థన వినబడింది. ఎస్, ఒక రోజు రాబోతుంది నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారి బిగ్గరగా చప్పట్లు కొట్టండి. ఎన్నో సంవత్సరాలుగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ భర్త మారు మనసు కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ భార్య మారు మనసు కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ వ్యాపారం కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ గ్రామం కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ సంఘం కోసం ప్రార్థన చేస్తున్నావా? నువ్వేదైతే ప్రార్థన చేస్తున్నావో ఒకరోజు నీ ప్రార్థనకు నా దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. జకర్యా, భయపడమాక, నీ ప్రార్థన వినబడింది.
నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనబోతుంది, అతనికి యాహాన్ అని పేరు పెడతావు. స్తోత్ర, హల్లెలూయా. బహుశా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు. వృద్ధాప్యం వచ్చేసింది. ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్నాడు. దేవుని దూత అంటున్నాడు, ఇదిగో నీ భార్య ఒక కుమారుని కనబోతుంది. అతడికి పేరు కూడా ఏంటో తెలుసా? యాహాన్ అనే పేరు పెడతావు. స్తోత్రం, హల్లెలూయా. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమును పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై. స్తోత్ర, మామూలుడు కాదయ్యా. నీ భార్య గర్భాన్ని పుట్టేవాడు మామూలుడు కాదు. అతడు తల్లి గర్భములో పుట్టినప్పటి నుండే పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు తిప్పును. స్తోత్రం. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును అవిధేయుల నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడునై ఆయనకు ముందుగా వెళ్ళెను గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టింది మందున అనేకులు సంతోషిస్తారు. స్తోత్రం చెప్పండి. ఎంత బాగుందో చూడండి. అతడు పుట్టడం వలన నీకు సంతోషం, నీకు ఆనందం, నీ భార్యకు ఆనందం, నీ కుటుంబానికి సంతోషం. ఇంకా చెప్పనా, అతను అంటాడు అతడు పుట్టినందువల్ల అనేకులు సంతోషిస్తారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరయ్యా ఆయన అంటే బాప్తిసం ఇచ్చు యోహాను. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారికి బాప్తిసం ఇచ్చినటువంటి యోహాను. స్తోత్రం. రోషం కలిగిన దేవుని సేవకుడు అడవిలో ఎడారిలో నిలవబడి కేకలు వేస్తూ మారు మనసును గూర్చినటువంటి సందేశాన్ని ప్రకటించినటువంటి యోహాను. హల్లెలూయా. అతడు పుట్టినందువల్ల నీకు సంతోషం, నీ కుటుంబానికి సంతోషం మాత్రమే కాదు, కానీ నీ ఇరుగు పొరుగు వారికి అనేకులకు సంతోషం. ఎస్, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇలా చెప్పనా, ఒకరోజు నా దేవుడు నీ కుటుంబాన్ని ఆస్వాదించబోతున్నాడు. నీ కుటుంబం నీకు మాత్రమే కాదు, అనేకులకు ఆశీర్వాదకరంగా నీ కుటుంబం మారబోతుంది. హల్లెలూయా. నిన్ను బట్టి అనేకులు సంతోషించే రోజు ఒకటి రాబోతుంది. నిరీక్షణతో ఎదురు చూడండి. జకరియా అంటాడు 18వ వచనంలో, జకరియా ఇది నాకు ఎలా జరుగుతుంది? నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా. స్తోత్రం చెప్పండి. జకరియా అంటాడు, అయ్యా ఇది ఎలా జరుగుతుంది? ఇది ఎలా సాధ్యం? నేనేమో ముసలివాడిని, నా భార్య కూడా ముసలిదే, చాలా సంవత్సరాలు గడిచిపోయి మేమిద్దరం కూడా వృద్ధులైపోయి ఉన్నాం. 19వ వచనం, దూత నేను దేవుని సముఖమునందు నిలుచు గాబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానం నీకు తెలుపుటకును పంపబడి తిని. స్తోత్ర. గాబ్రియేలు దూత అంటాడు, జకరియా ఇది నా మాట కదయ్యా, ఇది నా మాట కాదయ్యా. నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా? భూమి ఆకాశములు సృష్టించిన రాజులకు రాజైన యేసుక్రీస్తు వారి సమక్షంలో నుండి నేను నీ దగ్గరికి వచ్చాను. ఇది దేవుని మాట. హల్లెలూయా. నేను దేవుని దగ్గర నుండి పంపబడ్డాను. ఇప్పుడు దూత అంటాడు, గాబ్రియేలు దూత, నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరిగే దినము వరకు మాట్లాడక మౌనువై ఉందువని అతనితో చెప్పింది. గాబ్రియేలు దూత అన్నాడు, నువ్వు నమ్మలేదు, నువ్వు మౌనంగానే ఉంటావు తప్ప ఇక నీ నోరు తెరవదు. నమ్మలేదు కనుక నువ్వు మౌనమై ఉండిపోతావు. వెళ్ళిపోయాడు బయటికి, ప్రార్థన చేసుకున్నాడు, బయటికి వెళ్ళిపోయాడు. 21వ వచనం, ప్రజలు జకరియా కొరకు కనిపెట్టుచుండి ఆలయమునందు అతడు ఆలస్యం చేస్తున్నందుకు
ఆలస్యం చేశాడట. రావలసిన టయానికంటే రాలేదు. ఆలస్యం చేశాడట బయటకు రావడానికి. ప్రజలు ఆశ్చర్యపడుతున్నాడు, ఏంటి ఇంకా రాలేదు ఇతడు. ఇంకొక మాట చెప్పనా, రావలసిన టయానికి రాలేదు అంటే ఆశ్చర్యపోతున్నారు. ఎందుకో తెలుసా? లోపల చనిపోయాడా బ్రతికాడా తెలియదు. దేవుని మందిరంలోనికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. వారు అంగీ వేసుకుని నడానికి పొడవైన తాడు కట్టుకుని గంటలు కట్టుకుని లోపలికి వెళ్ళేవారట. ఏదైనా చిన్న పొరపాటు వారిలో ఇంతకుముందు చేసి ఉంటే మందిరములో ఆ పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టగానే అక్కడికక్కడే చచ్చిపోయేవారంట. అలా ఇప్పుడు కూడా ఉంటే మనలో ఒక్కరమైనా ఉండగలమా? లేదు. హల్లెలూయా. ఎప్పుడైతే జకర్యా ఆలోచన చేశాడో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఏం జరిగింది? 22వ వచనం, అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయంలో అతడికి దర్శనం కలిగిందని వారు గ్రహించి అప్పుడు అతడు వారికి సజ్ఞలు చేయిచు మోగవాడై ఉండెను. సైకిల్ చేస్తున్నాడు బయటకు వచ్చి రాగానే సోని వెళ్ళిపోయి, అయ్యారండి ప్రార్థన చేశారండి, నాకు ఫస్ట్ మార్కులు రావాలి ప్రార్థన చేశారండి. ఆయన ఏం మాట్లాడలేదంట. ఇంకొకళ్ళు వెళ్ళి అయ్యారండి ప్రార్థన చేశారండి, మాట్లాడలేదంట. సైకిల్ చేస్తున్నాడంట. ఆగండి సైకిల్ చేస్తూ ఉన్నాడు, సజ్ఞలు చేస్తూ ఉన్నాడు. అతడు సేవ చేయ దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. స్తోత్రం. ప్రసవకాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుణ్ణి కనెను. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. తగిన సమయం వచ్చినప్పుడు ఆమె ఒక కుమారుణ్ణి కనెను. అప్పుడు ప్రభువు, చదవండి 58, అప్పుడు ప్రభువు ఆమె మీద మహా కనికరముంచునని ఆమె పొరుగువారు, ఆమె బంధువులు విని ఆమెతో కూడా సంతోషించిరి. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే ఆమె బిడ్డను కన్నదో, బహుశా బిడ్డను కనేంత వరకు సంతోషించలేదంట వాళ్ళు ఎవరు. పోనీ 2వ నెల 3వ నెల 5వ నెల గర్భవతిగా ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు సంతోషించలేదే. ఇప్పుడు టైంలో బిడ్డ ఏంటి, బిడ్డో లోపల గెడ్డో ఎవడో తెలుసు అని అనుకున్నారు వాళ్ళందరూ. అప్పటి వరకు బిడ్డ పుట్టేంత వరకు సంతోషించలేదట. ఈ వయసులో బిడ్డ ఏంటమ్మా విడ్డూరం కాకపోతేనో, కడుపులో ఏదైనా గడ్డ పెరుగుతుందేమో, హాస్పిటల్కి వెళ్ళండి అని సలహా చెప్పేవారు కూడా బహుశా ఉంటారు. ఎంతమంది ఎన్ని అవమానించినా వారు దేవుని మాట మీద ఆధారపడిపోయి ఎదురు చూస్తూ వచ్చారు. తగిన టైం వచ్చినప్పుడు ఒక చక్కటి బిడ్డ వారికి జన్మించినప్పుడు ఆ మాట విని ఆమె పొరుగువారు, బంధువులు విని ఆమెతో కూడా సంతోషించిరి. స్తోత్రం చెప్పండి. ఎలాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారా అండి? నీ జీవితంలో ఏదైనా శుభకార్యం జరిగితే, నీ జీవితంలో ఏదైనా గొప్ప కార్యం జరిగితే అది విని సంతోషించే నీ బంధువులు ఉన్నారా? సంతోషించే నీ పొరుగువారు ఉన్నారా? ఆ రోజులు చెప్పండి ఎప్పుడో పోయాయా? పోలేదా? పోయాయండి, నిజంగానే పోయాయి. ఇల్లు కట్టుకోవటం ప్రారంభించండి మీరు కొత్తగా. మీకు ఏదో ఒక స్థలం ఉంది, ఆ స్థలం పాడైపోయి అందులో చెట్లు మొలుస్తుంటే, అందులో పుట్టలు మొలుస్తుంటే, అందులో బుస్సుమంటూ పాము పుట్టలు కట్టుకుంటే ఎవ్వరు ఏం మాట్లాడరు. అవసరమైతే గేదెల్ని ఆవుల్ని తీసుకొచ్చి అందులో కట్టేస్తారు. ఆ చెత్త ఈ చెత్త పట్టుకొచ్చి అందులో పడేస్తారు. పల్లెటూరులో ఒక సామెత ఉంటుంది, పక్కింటోడు ఇల్లు ఖాళీ చేస్తే అర్ధరాత్రి ఏదో వస్తే పరిగెత్తుకెళ్ళి వెళ్ళటానికి బాగుంటుందిరా అనేవారంట. పాడైపోయిన స్థలాలు కనపడితే, బాత్రూమ్ కట్టాలి లేని పరిస్థితుల్లో ఆ రోజుల్లో చెత్త వేసుకోవటానికి బాగుంటుంది అనేవారు. ఈరోజు కూడా అంతే కదా. నీ స్థలం పాడైపోతున్నప్పుడు, చెత్త చెదారం పెరుగుతున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడరు, సంతోషంగానే ఉంటారు. అప్పుడే పని ప్రారంభిస్తూ కొడవలు పట్టుకెళ్ళి కాస్త చెత్త కోసి అవతల పడేసి ఒక టాటర్ ఇసుక వేయించండి అక్కడ, మొదలైపోతుంది. మాకు అక్కడ దాకా ఉందని ఒకడంటాడు, ఇక్కడ దాకా ఉందని ఒకడంటాడు.
సరిహద్దులు నిలదీయమంటాడు, ఇలా రోడ్డు ఉందంటాడు, ఆ మొక్క నాదంటాడు, ఈ చెక్క నాదంటాడు. ఎన్ని గొడవలు. రోడ్డు గడ్డగా వేసారండి, ఇసుక పక్కన పెట్టండి అంటాడు ఇంకొకడు. ఫోన్లో ఇల్లు కట్టుకుంటున్నాడు, ఏదో పక్కన వేసుకున్నాడు, ఈ 2 రోజులు కొంచెం అలా పక్క నుంచి వెళ్దాం అని అనుకోరు. ఎందుకు? నువ్వు ఇల్లు కట్టుకోవటం వాళ్ళకి ఇష్టం లేదు. స్తోత్రం. చాలా చోట్ల అంతేనండి, చాలా చోట్ల అంతే. మనం ఇల్లు కట్టుకుంటుంటే, మన ఇంట్లో మన బిడ్డకి పెళ్లి చేస్తూ ఉంటే, ఏదైనా కార్యక్రమం జరిగిస్తూ ఉంటే ఏడ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇది వరకంట పొరుగింటోళ్ళు పచ్చగా ఉండాలని కోరుకునేవాళ్ళంట. స్తోత్రం. పొరుగు బాగుండాలని కోరుకునేవాళ్ళంట. వాళ్ళ అన్నం వండుకుంటే కనీసం గెంజైనా మనకి ఇస్తారనుకునేవారంట ఇదివరకు పెద్దలు. పక్కింటి వాళ్ళు అన్నం వండుకుంటే చాలు మనకు గెంజి అయినా దొరుకుతుంది అనుకునేవారు. వీళ్ళు కాస్త గిన్నెట్టుకుని, అమ్మా కొంచెం గెంజి ఉంటే వేయరా. ఎందుకు? వాతావరణం బాగాలేదు కదా, వర్షం అయినా కొంచెం బట్టలు ఉతికాను. బట్టలు ఉతికేసి గెంజెట్టే ముఖమేం కాదు ఇది. బట్టలు ఉతికి గెంజెట్టి ఇస్త్రీ చేయించుకునే స్థితి ఏం కాదు. అయినా పిల్లల ఆకలితో ఇంట్లో అలమటించిపోతుంటే ఆ గెంజి తాగుతారేమోనని ఆ గెంజికి వస్తే, ఇదివరకు వాళ్ళు ఏం చేసేవారో తెలుసా? ఆ గెంజి అడిగితే కాస్త గెంజేసి అన్నం కుండలో అస్తం ఎట్లా పెట్టి, అస్తం నిండా అన్నం తీసి ఒక గరిటె నిండా అందులో వేసి కాస్త ఉప్పు కలిపి పట్టుకెళ్ళమ్మా అని ఇచ్చేవాళ్ళు. స్తోత్రం. ఆ గెంజి గిన్నె తెచ్చుకుని పిల్లలకి 4 గ్లాసుల్లో పోసి తాగండ్రా అంటే, నా గ్లాసులో అన్నం వచ్చింది, నా గ్లాసులో ముద్ద వచ్చిందని పట్టుకుని ఇలా కొట్టుకున్న రోజులు మీకు ఉన్నాయో లేదో కానీ నా జీవితంలో నాకున్నాయి. అప్పుడప్పుడు నేను ఎంతో సంతోషిస్తూ, దేవా ఎంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏపాటు వాడిని, నా బ్రతికే పాటిది, నా స్థితి పాటిది. 20 రూపాయలు పట్టుకుని కొట్టు దగ్గరికి వెళ్ళి 15 రూపాయలు, కొంచెడు బియ్యం 15 రూపాయలు, మిగిలిన 5 రూపాయలతో ఉల్లిపాయో ఇంకోటి ఏదో కూరగాయ తెచ్చుకుని వండుకున్న రోజులు. పెద్ద కుటుంబం మాదే, 4 పిల్లలు, మా అమ్మ మా నాన్న. కష్టపడి పని చేసుకునే రోజులవి. 1-2 పూటలు వండుకోలేని పరిస్థితులు కూడా నాకు తెలుసు. కొంచెం బియ్యం తెస్తే పొద్దున్న అడ్డుడు, సాయంత్రం అడ్డుడు కంప్లీట్ అయిపోయింది. మర్నాడు బియ్యం లేని పరిస్థితి నాకు బాగా గుర్తు. మా ఇంటి ఎదురుగా ఒక చిన్న తాటాకిల్లు ఉండేది. వాళ్ళు ఉదయం 6 గంటలకే వంట చేసి రెడీ అయిపోయేది. గెంజికి వెళ్ళి వాళ్ళ ఇంటికి గెంజి తెచ్చుకోవడానికి వెళ్ళిన రోజులు నాకు గుర్తున్నాయి. మీ జీవితంలో కూడా ఇలాంటి స్థితుల్లో ఒకవేళ గెంజి తెచ్చుకోవడానికి వెళ్ళకపో ఉండొచ్చు, కానీ అలాంటి పరిస్థితులు రెక్కాడితే కానీ డొక్క నిండని పరిస్థితి, అంతంత మాత్రం ఉండే పరిస్థితి. ఒకరోజు కడుపు నిండా తింటే మరలా 2-3 రోజుల వరకు లేని పరిస్థితి. ఒక కోడిగుడ్డు తెచ్చి 3 ముక్కలు కోసేది మా అమ్మ. అడ్డంగా కోసిన రోజులు ఉన్నాయి, తర్వాత అడ్డంగా కోస్తే చిన్న మొక్కలు అయిపోతున్నాయని పెద్ద మొక్కలు ఉండాలంటే నిలింగా ఆ రోజుల్లో. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు గెంజి కోసం వెళ్తే అన్నం పెట్టేవారండి ఆ రోజుల్లో. అప్పుడు కోరుకునేవారు పక్కోళ్ళు పచ్చగా. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? మనం బాగకపోయినా పర్వాలేదు, ఎదుటోళ్ళు మాత్రం బాగుపడకూడదు. స్తోత్రం. ఎదుటోళ్ళు బాగుంటే వార్చట్లేదు. ఇప్పుడు ఎదుటి వాళ్ళు బాగుపట్టుంటే వార్చట్లేదు, ఇల్లు కట్టుకుంటే వార్చట్లేదు, బండి కొనుక్కుంటే వార్చట్లేదు, కారు కొనుక్కుంటే వార్చట్లేదు. వారి పిల్లలు బాగా చదువుకుంటే చాలు, వాళ్ళ పిల్లలకు మంచి మార్కులు వస్తే చాలు, పక్కింటోడు పొరపాటున మార్కులు రాకపోతే ఈ పిల్ల వైపు అదేలా చూడటం, వీడిని అదేలా మాట్లాడటం. ఉత్తనే వచ్చాయని మార్కులు, చూసి రాసేసిందంట. నువ్వు చూసావేంట్రా చూసి రాసేయటం? రాత్రనక పగలనక కష్టపడి చదివింది, దేవుని మీద ఆధారపడింది, అందుకే మంచి మార్కులతో పాస్ అయింది. స్తోత్రం. పరిస్థితులు బాగాలేదండి ఈరోజు. మనం బాగుంటే పక్క వాళ్ళు సంతోషించే రోజులు పోయాయి. కానీ ఇక్కడ కనబడుతున్న మాట ఏంటో తెలుసా? ఈమె ఎప్పుడైతే బిడ్డన కనుందో ఆమె ఇరుగు పొరుగు వారు బంధువులు సంతోషించిరి. స్తోత్రం. 59వ వచనం. 8వ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి
తండ్రి పేరును బట్టి జకర్యా అను పేరు వానికి పెట్టబోవచ్చుండగా, యూదులు 8వ రోజున పేరు పెడతారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా 8వ రోజున తీసుకెళ్లారు పేరు పెట్టడానికి యెరూషలేములోనికి. పేరు పెట్టడానికి, సున్నతి చేయించడానికి తీసుకుని వెళ్ళారట. ఇప్పుడు జకర్యా పేరును బట్టి వీడికి కూడా జకర్యా అని పెట్టేద్దారు అనుకుంటున్నారు. ఇదివరకు పేర్లు ఎలా ఉండేవి అంటే, వాళ్ళ నాన్న పేరు సత్యనారాయణ అనుకో, వీడి పేరు సత్తియ, అంతేనా? పైగా ఒక సత్తియ ఉంటాడా, పెద్ద సత్తియ, చిన్న సత్తియ, బుల్ సత్తియ, ఇంకా ఉంటారు పర్లా, పెద్దరాజు, చిన్నరాజు, బుల్రాజు, నల్లరాజు, తెల్లరాజు, ఎర్రరాజు ఉంటారా ఉండరా పల్లెటూరులో? పొట్టురాజు, పొడుగురాజు, లావురాజు, బక్కరాజు. ఈ పేర్లు ఎలా ఉంటాయంటే, అప్పుడు అలాగే ఉండే ఆ పేర్లు. పెద్ద సుబ్బమ్మ, చిన్న సుబ్బమ్మ, ఇట్లాగే ఉండే ఆ పేర్లు ఆ రోజు. పైగా వాళ్ళ బాడీని, ఆ బాడీ తత్వాన్ని బట్టి పిలిచేసి అలా అనేసేవారు పేర్లు. ఇప్పుడు అనుకుంటున్నారంట వాళ్ళ నాన్న పేరు జకర్యా కాబట్టి ఇతని పేరు కూడా జకర్యా అని పెట్టేద్దాం. మొత్తం మీద వాళ్ళ నాన్న పేరుని బట్టి పేరు పెట్టేసే ఆ రోజు ఉంది, ఈ రోజు ఉంది. మా పరిస్థితి ఎట్లా ఉండదు, ఒక్కొక్కసారి వాళ్ళ భార్య గర్భవతి అయిన తర్వాత, ఒక బిడ్డ పుట్టిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న పట్టుకుని వాడిని, అయ్యగారు మీరే పేరు పెట్టాలి మా అబ్బాయికి అని ఫోన్ చేస్తారు. స్తోత్రం చెప్పండి. ఎంత సంతోషపడిపోయి, అబ్బా వీడికి ఒక మంచి పేరు పెట్టాలి, పౌలో, తిమోతియో, యాహానో. ఇక బైబిల్లో అద్భుతమైన దేవుని సేవకులు, సువార్త పరిచర్య చేసిన వారు, వీళ్ళ అద్భుతమైన ఒక పేరు పెట్టాలని మేము కలలుగని ఒక మంచి పేరు ప్రార్థన చేసి, ప్రార్థనాపూర్వకంగా ఒక మంచి పేరు సెలెక్ట్ చేసుకుని ఈ పేరు పెడదాం అని అనుకుంటాం. బలిపీఠం దగ్గరకు, అయ్యగారు మా వాడికి పేరు పెట్టాలండి. ఏం పేరు? మీ ఇష్టం అయ్యగారు, దేవుడు మిమ్మల్ని ఎలా ప్రేరేపిస్తే. అయ్యో చాలా సంతోషం, దేవునికి స్తోత్రం అనుకుని, అయ్యగారు చిన్న మాట, నా పేరేమి ఇదండి, నా పేరులోకి ఒక అక్షరం కలవాలండి. ఆవిడ ఊరుకుంటుందా? నా పేరులో నుంచి అయ్యి ఒక అక్షరం కలవాలి అయ్యగారు. మా అమ్మ పేరులో ఒక అక్షరం కలవాలి, మా నాన్న పేరులో. ఇంకెక్కడ పెడతాం పేరు? ఇంకెక్కడ పెడతాం పేరు? అన్ని అక్షరాలు కలిసిపోవాలంట. అయ్యి బాబోయ్, తల ప్రయాణం అంటారు చూసారా, అలా ఉంటుంది పరిస్థితి. స్తోత్ర. సిగ్గు లేకపోతే సరే. బహుశా ఆ రోజుల్లో తండ్రి పేరును బట్టి పేర్లు పెట్టేస్తూ ఉన్నారు కనుక జకర్యా అని పెడదాం అని పెట్టబోచుండగా 60వ వచనం, తల్లి అలా వద్దు, వానికి యాహాను అనే పేరు పెట్టవాలని తల్లి చెప్పిందంట. స్తోత్రం చెప్పండి. వాళ్ళ అమ్మందంట, లేదు లేదు వాడికి యాహాను అని పెట్టండి అంది. 61వ వచనం, అందుకు వారు మీ బంధువుల్లో కానీ, మీ చుట్టాల్లో కానీ, మీ స్నేహితుల్లో కానీ, మీ ఇరుగు పొరుగు వారిలో కానీ ఎవరికి యాహాను అనే పేరు లేదు కదా, మరి వీరికి యాహాను అని ఎందుకు పెడతావు? అయినా నీ ఇష్టమేముంది కానీ వాళ్ళ నాన్న అడుగుదాం ఆగు అని అనుకుని, వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి, మన భాషలో చెప్పన సైకిల్ చేశారంట. వీడికి ఏం పేరు పెడదామని ఏదో మొత్తం సైకిల్ చేశారు. అతడు రాత పలక తెమ్మని వాని పేరు యోహానని రాసెను. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచండి. అక్కడ రాయబడింది, అందుకు వారు ఆశ్చర్యపడిరి. అతని భార్య కూడా అదే చెప్పింది, యోహానని పెట్టమంది. ఇతడు కూడా అదే చెప్పాడు, యోహానని పెట్టమన్నాడు. 64వ వచనం, వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవునిని స్తుతించుచు మాటలాడసాగెను. అతడి నాలుక సడలి అతడు దేవునిని స్తుతించుచు మాట్లాడటం ప్రారంభించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ మాట నెరవేరేంత వరకు అతడు మౌనంగా ఉండిపోయాడట. అప్పుడు మాట్లాడుతుంటున్నాడు, అయ్యా ఆ 9 నెలల క్రితం ఏం జరిగిందంటే, నేను దేవుని మందిరంలోనికి వెళ్ళి ధూపం వేస్తూ ఉండగా దేవుని దూత నా పక్షాన నా పక్కన నిలబడ్డాడు. అతడు నాతో మాట్లాడాడు. నేను నమ్మనన్నాను దేవుని మాట. దేవుని మాట నమ్మకపోవటం వలన నేను ఏమైపోయాను, బెబ్బెబ్బే మమ్మెమ్మ అయిపోయానని చెప్పాడంట. స్తోత్రం.
కాబట్టి ఈ రోజున దేవుని మాట నమ్మండి. నమ్మితే దేవుని మహిమ మీరు చూస్తారు. తోమంటున్నాడు, నేను నమ్మను. లో అట్లా ఉండొద్దు. నేను నమ్మను ఇట్లా చెప్పొద్దు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మితే దేవుని మహిమ చూస్తావు. కాబట్టి నమ్మండి. నేను ముగిస్తున్నాను, టైం అయింది కనుక నేను ముగింపులోకి వస్తూ ఉన్నాను. ప్రియులారా, నమ్మండి. దేవుడు నీ జీవితంలో ఒకరోజు అద్భుత కార్యం చేయబోతున్నాడని ఎదురు చూడండి దేవుని యొక్క కార్యం కొరకు. గనుక అన్ని తలుపులు మూసివేయబడి ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచి వారికి సమాధానమని చెప్పాడు. ప్రియులారా, ఈ రోజున అన్ని మార్గాలు మూసుకుపోయాయా? అన్ని మార్గాలు మూసేసినట్టుందా? ఎవరు నీకు సహాయం చేసేవారు లేరా? పరిస్థితులు అదో రకంగా మారిపోయాయా? అయితే నా దేవుడు పరలోక ద్వారాన్ని తెరవగలిగి నీకు సహాయం చేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన ద్వారాన్ని తెరిస్తే ఇక దాన్ని ముయ్యటం ఎవరి వల్ల కాదు. ఆయన మూస్తే దాన్ని తీయటం కూడా ఎవరి వల్ల కాదు. మోకరించండి, తల వంచండి, మనసులో ప్రార్థన చేసుకుంటూ ప్రభు వైపుకు చూద్దాం. ప్రభువా, నీకు వందనాలయ్యా. ఈరోజు నేను నమ్ముతున్నాను, నా జీవితంలో ఒకరోజు ఒక గొప్ప కార్యం నీవు చేస్తావని నేను నమ్ముతున్నాను. ప్రభువా, ప్రభు పాదాల దగ్గర విజ్ఞాపన ప్రార్థన చేయండి. నమ్మండి, ఆయనే నిజమైన దేవుడని నమ్మండి. మహిమలోకాన్ని విడిచి మానవ లోకానికి నీ కొరకు నా కొరకు ఆయన దిగి వచ్చాడని నమ్మండి. ఆయన సిలువలో ప్రాణం పెట్టాడని నమ్మండి. తిరిగి లేచాడని నమ్మండి. పరలోకానికి వెళ్ళాడని నమ్మండి. అతి త్వరలో ఆయన రాబోతున్నాడని నమ్మండి. నమ్మి ప్రార్థన చేయండి. నీ ప్రార్థనకు ఆయన జవాబిస్తాడని నమ్మండి. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన మా దేవా, మీకు వందనములు, స్తోత్రములు. నమ్మితే దేవుని మహిమను చూస్తావని మాతో మాట్లాడిన ప్రభువా, ఎంత భక్తి కలిగిన, ఎంత యథార్థంగా జీవించిన తన జీవితంలో కూడా ఒక లోటు చాలా వరకు ఇబ్బంది పెట్టినప్పటికీ మీరు కనికరించి కృప చూపి ఆ లోటును తీర్చినందులకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇందును బట్టి దేవుని పిల్లలమైన మేము మీ పిల్లలుగా మీ యందు భయభక్తులు కలిగి కొనసాగుతూ ఉండగా మా జీవితాల్లో కూడా కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, శాతాను శోధనలు ఎన్ని వచ్చినా చివరకు మా జీవితంలో విజయం పొందుకుంటామనే విశ్వాసం, నమ్మకం మా జీవితాల్లో ఈరోజు పుట్టించినందుకే మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు ఆరాధనలు అడుగుపెట్టిన ప్రతి వారిని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. కూర్చోండి.